అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనలు. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ గాస్పెల్. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాది దేవుణ్ణి మనము స్తుతించడానికి, దేవుని నామాన్ని కనపరచడానికి, వాయిస్ ఆఫ్ గాస్పెల్ పేజ్ ద్వారా దేవుని యొక్క మాటలు అనేకమైన ప్రాంతాలకు అందించడానికి దేవుడిచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి దేవాది దేవునికి నిండు వందనాలు తెలియజేస్తూ, ప్రియమైన వాళ్ళారా, ఈరోజు కూడా దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవాది దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానము ఎటువంటి జ్ఞానంగా ఉండాలి, ఆ జ్ఞానము తూర్పు దేశ జ్ఞానులతో సరిపోలిస్తే ఎలా ఉంటుందనేది దేవుని యొక్క మాటల్లో మనం వెళ్ళి చూద్దాము. మనకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని మనం దేవుని సన్నిధి నుంచి మనం నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా కన్న తండ్రి, దయగల దేవ, నీ ఉన్నతమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి వందనాలనైనా. మరొక మంచి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించి కొద్ది నిమిషం ప్రభువా మీ మాటలు మేము ధ్యానం చేయబోతుండగా చెబుతూ నాకు నీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. అలాగే వింటున్న బిడ్డలకు వినగల చెవిని గ్రహించగల మనసును అనుగ్రహించండి. విన్న వాక్యము దుష్టుడు తెగుపోకుండా మా హృదయంలో భద్రపరిచి పదిలపరిచిన ఆయన నీరు కట్టి ఫలింపును దయచేయమని కోరుచు యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనలను అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన వాళ్ళారా, జ్ఞానమును గురించినటువంటి సంగతులు మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళి మనం చూస్తూ ఉన్నాం. నిజంగా బైబిల్ పండితులు అని చెప్పుకునేవారు, శాస్త్రులుగా పిలువబడుతున్న వారు కూడా గుర్తించలేనటువంటి మెస్సియా రాకడను అన్య దేశంలో ఉన్నటువంటి తూర్పు దేశ జ్ఞానులు యేసుక్రీస్తు వారిని వారు రక్షకుని వారు కనుగొన్నవారుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, అది ఎలాగో గమనించినట్లయితే వారు ఏం మాట్లాడుతున్నారో మనం మత్తయి సువార్తలో చూసినట్లయితే రాయబడిన మాట మనం గమనించినట్లయితే, రాజైన హేరోదు దినములలో 2వ అధ్యాయం మత్తయి సువార్త మనం చూస్తున్నాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు సంగతి విన్నప్పుడు అతడును అతడితో కూడిన యెరూషలేము వారందరూ కూడా కలవరపడ్డారు. నిజంగా గమనించగలిగినట్లయితే ఎక్కడో చాలా దూరంలో ఉన్నటువంటి వారు వచ్చి చెప్పేవారుగా ఉన్నారు. నిజంగా ఈ వాక్యం చూస్తూ ఉంటే మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అవుతున్నారా అన్నట్లుగా ఉంది. నిజమే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మొదటి రాకడలో ఎలాగైతే మనము ఏ వాక్యమైతే ఎవరికైతే దేవుడు అందించి ఉన్నాడు, ఏ వాక్య జ్ఞానం చేత మెస్సీయను కనుగొనాలని ప్రవక్తల ద్వారా దేవుడు రచించినటువంటి దేవుని గ్రంథములను, మాటలను, పుస్తకములను గ్రహించలేని వారుగా ఉన్నారు ఆ యూదయ దేశం ప్రజలు. కానీ ఎక్కడో ఉన్నటువంటి జ్ఞానులు, నిజంగా దేవుడు వారిని జ్ఞానులు అంటున్నాడు. ఎందుకంటే క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమునై ఉన్నారు. ఆ జ్ఞానంను కనుగొన్నారు కాబట్టే వారిని దేవుడు ఇక్కడ రాయించిన మాట తూర్పు దేశపు జ్ఞానులు. నిజంగా ఆ దేశపు జ్ఞానులుగా వారు ఉన్నారు. ప్రియమైన వాళ్ళ గతంలో కూడా దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేసినప్పుడు ఈ జ్ఞానులకి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, దేవుని జ్ఞానము ఎవరి దగ్గర నుంచి వస్తుంది అని మనం చూసినట్లయితే యాకోబు పత్రికలో మనం చూసాం కదా, పైనుండి వచ్చే జ్ఞానము ఎలా ఉంటుంది, ఈ లోకంలో ఉన్న జ్ఞానం ఎలా ఉంటుందో కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళ. అందుకే యాకోబు పత్రిక మనం వెళ్ళి గమనించినట్లయితే యాకోబు రాస్తూ నిజంగా యేసుక్రీస్తు వారి సహోదరుడుగా ఎంతో ఒక గొప్ప సాక్ష్యం కలిగిన వాడిగా, దేవుని ఆత్మతో నింపబడిన వాడిగా, అపోస్తల బోధలో ఎదిగిన వాడిగా యాకోబు గారు కూడా మనం చూసినట్లయితే తను రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 5వ వచనం ఏమంటాడంటే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నేడలా అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును అనే దేవునికి వాక్యం రాయబడుతుంది. అంటే జ్ఞానం ఖచ్చితంగా కావాలి ప్రియమైన వాళ్ళు. జ్ఞానం లేకపోతే మనము క్రీస్తుని మనం కనుగొనలేము, క్రీస్తుని వెంబడించలేము, క్రీస్తుని అనుసరించలేము ప్రియమైన వాళ్ళ. నిజంగా వారు క్రీస్తును కనుగొన్నారు కాబట్టి, ఆయన నక్షత్రాన్ని వారు చూశారు కాబట్టి, అది ఎంత ప్రతికూలమైన వాతావరణమైనా సరే, ఎన్నో కిలోమీటర్ల దూరమైనా సరే, సుమారుగా ఆ నక్షత్రాన్ని వారికి కనబడిన కాలాన్ని కనుగొని దాన్ని బట్టి లెక్కలు వేసి హెరోదు మహారాజు 2 సంవత్సరాలలోపు పిల్లలందరినీ కూడా వధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమ. అంటే సుమారుగా 2 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో క్రీస్తును కలవాలని, క్రీస్తును దర్శించాలని, ఆయన చూచి ఆనందించి అత్యానంద భరితులై నిజంగా ఆ ఇంటిలోనికి వెళ్ళి శిశువుకి సాగిలపడి మొక్కినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. నిజంగా జ్ఞానము అనే మాటకు అర్థం వచ్చేట్టుగా వారు ఉన్నారు. కానీ ఈరోజు చాలామంది అజ్ఞానులే ప్రవర్తిస్తున్నారు. జ్ఞానులు సైతం కూడా ప్రియమైన వాళ్ళ మీరు గమనించినట్లయితే
వారు పుస్తకాల ద్వారా కనుగొన్నటువంటి జ్ఞానం ఎలా కనుగొన్నారు? నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చిన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం కలిగినటువంటి దానియేలు కానీ, షడ్రక మేషక అబేద్నెగోలు కానీ, అన్ని దేశాలకు చెరగా కొనిపోబడినటువంటి భక్తులు వారి జీవితాల్లో దేవుడు వారికి అందించిన మాటలను గ్రంథస్థం చేస్తున్నప్పుడు మరి వారిని దేవుడు గమనించినట్లయితే ఆ రాజ్యంలో ఉన్నతమైన అధికారులుగా, మరి జ్యోతిష పండితులు, తత్వజ్ఞానం కలిగిన వారు, ఇంకా ఎక్కువ ఎవరైతే జ్ఞానం కలిగిన వారుగా ఉన్నారో వారందరి మీద అధికారులుగా ఈ దానియేలు లాంటి వారు నిర్ణయింపబడ్డారు. ప్రేమైన వాళ్ళను అధికారిగా ఉన్న దానియేలు గారు వ్రాస్తున్న గ్రంథాలు ఖచ్చితంగా వీరు చదివి ఉండొచ్చని, దానిని బట్టి వారు ఆ యొక్క తత్వజ్ఞానం చేత క్రీస్తును మెస్సీయను కనుగొన్నారని, ఆ కనుగొన్న విషయాన్నే వారు చూడడానికి అన్ని సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారని మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన వాళ్ళ కానీ ఈరోజు ఆ జ్ఞాని అయిన యేసుక్రీస్తు వారు సంఘంలో ఉన్న, ఆయన దేవుని సన్నిధిలో ఉన్న ఆయనను మనం కనుగొనలేని వారుగా, ఆయనను మనం చూడలేని వారుగా, చూసినా కూడా ఆయన్ని గ్రహించలేని వారుగా ఉన్నాం. ప్రేమైన వాళ్ళ కనీసం మీరు గమనించినట్లయితే తూర్పు దేశ జ్ఞానులు హెరోదు రాజు దగ్గరకు వచ్చి మెస్సియా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నారు అడిగినప్పుడు, వారి లేఖనాలు మరి వెతికినప్పుడు మరి మీకా గ్రంథంలో రాయబడిన మాటను వారు గమనించి యూదయ బెత్లెహేంలోనే యేసుక్రీస్తు వారు జన్మిస్తారని ప్రవచనం ఉంది, అది నెరవేర్పు జరుగుతుందని మరి తెలిసినా కూడా గ్రహించలేని వారుగా కనీసం ఒక శాస్త్రి కానీ, ఒక మరి సద్దుకేయులు కానీ, పరిసయ్యులు కానీ, అక్కడున్న యూదులు కానీ, ప్రజలు కానీ, రాజులు కానీ ఎవరు కూడా ఆ మెస్సయ్యను కనుగొనడానికి వచ్చిన వారితో కలిసి వారు వెళ్ళలేని వారుగా ఉన్నారు. ప్రేమైన వారు ఈరోజు జ్ఞానం తెలిసి జ్ఞానం కలిగిన వారుగా ఉన్న వారిని వెంబడించలేని వారుగా ఈరోజు చాలామంది ఉన్నారు. ప్రేమైన వాళ్ళ అయితే ఈ లోక సంబంధమైన జ్ఞానం అనగా దేవుని ఆత్మ ద్వారా అనగా క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించినటువంటి జ్ఞానం కాకుండా భౌతికమైనటువంటి ఈ లోక సంబంధమైన జ్ఞానం ఏమవుతుందంటే మనం మిస్లీడ్ చేసే అవకాశం ఉంది. అందుకే చూడండి, యేసుక్రీస్తు వారు గురించి యేసుక్రీస్తు వారు ఇచ్చే జ్ఞానం గురించి పేతురు గారు మాట్లాడుతూ ఏమంటున్నారు మీరు గమనించినట్లయితే, పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 18వ వచనం ఏముంటుందంటే, 3వ అధ్యాయము 18వ వచనం పేతురు రాసినటువంటి 2వ పత్రిక, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందండి. అంటే దేవుని దగ్గర నుంచి మనకు జ్ఞానం పొందుకున్నట్లయితే ఆ జ్ఞానం చాలా ఉన్నతంగా ఉంటుంది, అది విలువలతో కూడిందిగా ఉంటుంది, ఎవరికి ఏ ఇబ్బంది కలిగించేదిగా ఉండదు. ప్రియమైన వాళ్ళు, ఎందుకంటే దేవుడు మనకిచ్చే వాక్కు ఎలాంటిదంటే ఎదురాడుటకు మరి కాదనుటకు వీలు కాని వాక్కును దేవుడు మనకు అందించాడు. అంటే నువ్వు నిజంగా జ్ఞానం కలిగి వాక్యాన్ని మనం చక్కగా అవపోసన పట్టి వాక్యానుసారంగా మనం మాట్లాడగలిగితే నువ్వు చెప్పే మాటలకి ఎవరు కూడా ఖండించలేరు. ప్రేమైన వాళ్ళ కానీ లోక సంబంధమైనటువంటి విషయాలను కలగలిపి వాటిని కలిపి చెరిపేవారుగా దేవుని వాక్యాన్ని కలిపి చెరుపుతూ మనకిష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ వారు అన్యులకు అవకాశం ఇచ్చేవారుగా ఈరోజు చాలామంది ఉన్నారు. ప్రేమను పేరుకు జ్ఞానవంతులుగా ఉన్నారు, జ్ఞానులుగా పిలువబడుతున్న వారుగా ఉన్నారు, సేవకులు కాపర్లు ఉన్నారు. కానీ ప్రేమైన వాళ్ళరా దేవుడి నుంచి వచ్చే జ్ఞానం పొందుకున్న వారుగా లేరు. నిజంగా దేవుడి నుంచి వచ్చే జ్ఞానం ఎలాగుంటుందో కూడా యాకోబు పత్రికలో మనం చూస్తాం కదా, పైనుండి వచ్చే జ్ఞానం ఎలాగుంటుందంటే చాలా ఉన్నతంగా ఉంటుంది. ప్రేమైన అది సాత్వికంగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, మరి చాలా చక్కని మాటలు మనం గమనించవచ్చు దేవుని యొక్క వాక్యంలో. ప్రేమైన వల్ల సో ఆ జ్ఞానం కలిగిన వారుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ చాలామంది మరి ఆ క్రీస్తు ఇచ్చేటువంటి జ్ఞానం లేని వారుగా ఉన్నారు. చూడండి, ఉదాహరణకి మెస్సీని అయితే వారు కనుగొన్నారు, కానీ మెస్సీని చూస్తానికైతే వచ్చారు, కానీ వారు నిజంగా క్రీస్తు ద్వారా లేదా దేవుని ద్వారా పొందుకున్న జ్ఞానం వారికి లేదు. కానీ వారికి ఉన్న ఎక్స్పీరియన్స్, వారికి ఉన్న అనుభవాలు, వారి పితరులు, వారి కవీశ్వరులు రాయబడిన గ్రంథాల్లో నుంచి వెతికి నక్షత్రాన్ని కనుగొన్నారు. కానీ వారు నిజంగా జ్ఞానవంతులుగా ఉన్నట్లయితే, అంటే ఇంకా మెచ్యూరిటీగా దేవుడిచ్చే జ్ఞానం కలిగిన వారుగా ఉన్నట్లయితే, రాజు అనేసరికి మెస్సే అనేసరికి రాజ్యంలో అది లేకపోతే రాజు దగ్గర ఉంటారేమో అన్నట్లుగా నిజంగా చూడండి, రాజు దగ్గరికి వారు వెళ్ళి ఎంక్వైరీ చేశారు, కానీ నిజంగా ఆ నక్షత్రాన్ని వెంబడించలేని వారుగా ఉన్నారు. తూర్పు దిక్కును మేము చూసామనుకుని ఆ నక్షత్రాన్ని చూసి ఆ దిక్కుకు వచ్చారు, కానీ ఆ దిక్కులో ఎక్కడ ఉన్నాడనేది గ్రహించలేని వారుగా ఉన్నారు. కానీ వారు చేసిన చిన్న పొరపాటు ఏదైతే ఉందో, ఆ రాజును కలవడం ఏదైతే ఉందో, దాన్ని బట్టి రాజు 2 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మగ పిల్లలందరినీ కూడా చంపించినట్టుగా మనం చూస్తాం. రామాలు, అంగలార్పులు, రాహేలు మరి ఎంతోగానో రోధించుతున్నదని మన మత్తయి సువార్తలో మనం చూస్తాము. ప్రియమైన వాళ్ళ అంటే మనకున్న జ్ఞానము మరి భౌతికమైన జ్ఞానము నష్టాన్ని చేకూర్చే అవకాశం ఒక్కొక్కసారి ప్రియమైన వాళ్ళ గమనించినట్లయితే 16వ వచనము 2వ అధ్యాయము మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే, ఆ జ్ఞానులు తను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతంలోనూ 2 సంవత్సరాల మొదలుకొని
తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడిను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగిను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందునొల్లక ఉండిన ప్రేమను. ఎంత భారీ నష్టం అంటే ఆ ప్రాంతం అంతా కూడా నిజంగా ఎంతో వేదన పొందినటువంటి పరిస్థితి. మరి ఓదార్పు నొందనొల్లకపోయినట్టుగా ఆ ప్రాంతం అంతా ఉన్నది. కేవలము వారు తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో, ప్రేమైన వాళ్ళ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో మరి చాలా ప్రమాదానికి గురి చేసింది. ఒకవేళ ప్రభువుని వారు అంగీకరించి హెరోదు రాజు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ మెస్సీయ పుట్టాడని చెప్పినప్పుడు వారు సాత్వికంగా అంగీకరించినట్లయితే అది గొప్పగా ఉండేదేమో. కానీ వారు వారుకున్న జ్ఞానాన్ని బట్టి, వారు వారుకున్నటువంటి అనుభవాలను బట్టి, జ్ఞానాన్ని బట్టి మెస్సీయను అంగీకరించలేని వారుగా ఉన్నారు ప్రేమైన వాళ్ళ. అందుకే దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుందురు అంటాడు. అంటే మనం గమనించినట్లయితే జ్ఞానము లేని వారుగా ఈరోజు, అంటే ఇంకా మాట చెప్పాలంటే అనుభవ జ్ఞానం లేని వారుగా ఉన్నారు చాలామంది. అందుకే పేతురు గారు రాస్తూ తన అనుభవాన్ని గురించి చెప్తే ఏమంటున్నాడు చూడండి. ప్రారంభంలో ఆయన అల్ప విశ్వాసిగా ఉన్నాడు, యేసు అంటే ఎరగనన్నాడు. అంటే ఎక్స్పీరియన్స్ లేదు. దేవుడైతే జ్ఞానం ఇచ్చాడు, జ్ఞానంతో కూడిన మాటలు అయితే విన్నాడు, నేర్చుకున్నాడు, కానీ అనుభవాలు లేవు ప్రేమైన వాళ్ళ. కానీ అనుభవం వచ్చిన తర్వాత ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మను పొందుకొని, వాగ్దానాన్ని పొందుకొని, పరిశుద్ధాత్మను పొందుకొని, వాక్యం చేత మరి పట్టబడి, మరి ఆత్మతో నింపబడి ఆయన మాట్లాడే మాటలు ఎంత జ్ఞానంగా ఉన్నాయో చూసినట్లయితే, ఇదే పేతురు గారు, అల్ప విశ్వాసిగా ఉన్న పేతురు గారు రాస్తూ తన పత్రికలో ఏం చెప్తున్నారో మీరు చూసినట్లయితే, పేతురు రాసినటువంటి పత్రిక మనం వెళ్ళి గమనించినట్లయితే ప్రియమైన వారులారా చూడండి, మొదటి అధ్యాయము 2వ పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి మనం గమనించినట్లయితే పేతురు గారు పరిచయం అవుతున్నారు. ఎలా పరిచయం అవుతున్నారు? యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పినది. అంటే విశ్వాసులు కాదు, మనం ఇప్పుడు ఇలాంటి విశ్వాసం కలిగి ఉండాలట. అమూల్యమైన విశ్వాసం అంటే వెలకట్టలేని విలువ అంటూ ఇంత అని చెప్పలేము. మన పరిమాణం, విశ్వాస పరిమాణం అంటాడు దేవుడు. ఆ విశ్వాస పరిమాణం ఎంత ఉంది నీకు అంటే, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు చూసుకునే పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. కానీ ఆ విశ్వాసం ఎలాంటి విశ్వాసంగా మనలో ఉండాలంటే వెలకట్టలేని విశ్వాసం. నిజంగా వాళ్ళకి దేవుడి మీద ఉన్న నమ్మకం అండి. అబ్బా వారు దేవుని ఆరాధించే విధం కాదండి, దేవునికి వారు ఇచ్చే ప్రయారిటీ కానీ చాలా గొప్పగా ఉంటుందండి అనేది మన ఒక సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి ప్రేమైన వాళ్ళ. పేతురు అదే కలిగి ఉన్నాడు. అందుకన్నాడు మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్తున్నాడు. అంటే మనం ఇంకా విశ్వాసంలో మరొక లెవెల్లోకి మనం వెళ్ళాలి ఆత్మీయ జీవితంలో ప్రియమైన వాళ్ళ. చూడండి ఏమంటున్నాడు, తన మహిమను బట్టి గుణాతిశయమని బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా అంటున్నాడు ప్రేమ. అంటే ఏముండాలి మనకు? జ్ఞానము క్రీస్తు అనుగ్రహించిన జ్ఞానమే ఉండాలి మొదటగా. ఆ జ్ఞానం అనుభవంతో కూడా ఉండాలి. అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావాల్సిన వాటినంటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. సమాధానం లేదు ఆనాడు హెరోదు మరి ఉన్నటువంటి ప్రాంతం అంతా, యూదయ దేశమంతా, బెత్లెహేము ప్రాంతమంతా సమాధానం లేని పరిస్థితి ప్రియమైన వారు. ఎందుకు? అనుభవ జ్ఞానం లేకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా, ఆ నక్షత్రాన్ని సరిగా వారు గమనించలేని వారుగా, లేకపోతే సరిగా గైడెన్స్లో ప్రాపర్గా లేకపోవడాన్ని బట్టి దేవుడే మళ్ళీ తన దూతను పంపించి వారికి తెలియజేయించి ఏమంటున్నాడో, మీరు ఇక్కడి నుంచి డైరెక్ట్గా మళ్ళీ హేరోదుని కలవద్దు, మరి మీరు తిరిగి వెళ్ళిపోండి అని చెప్పడం మనం చూస్తాం ప్రేమైన వాళ్ళరా. మరి దేవదూతను పంపించి దేవుడు వారిని మరి వేరొక మార్గంలో నడిపించినట్టుగా మనం చూస్తాం ప్రేమైన వాళ్ళ. ఇంకా చెప్పాలంటే నక్షత్రాన్ని మళ్ళీ వారిని దారి చూపించినట్టుగా ఉంది ప్రేమైన వాళ్ళ. నక్షత్రాన్ని చూసి వారు వెళ్ళాల్సింది చివరికి ఏం జరిగిందో మీరు చూసినట్లయితే మత్తయి సువార్తలు మనం చూస్తున్నాం కదా, గమనించండి ఆ మాట. మనం చూసినట్లయితే మత్తయి సువార్తలకు మనం వెళ్ళినట్లయితే 2వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఏమని 9వ వచనం మనం చూస్తాం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలిచివారు. నిజంగా మరి ఆ నక్షత్రము ఏ ఇంటి మీద అయితే నిలిచి ఉన్నదో ఆ నక్షత్రం వచ్చేంత వరకు వారు వెయిట్ చేయాల్సింది ప్రేమైన వాళ్ళరా. అంటే బహుశా నేను అనుకుంటున్నాను వారు ఒకవేళ పగల ప్రయాణం చేస్తూ రాజు దగ్గరికి వెళ్ళారేమో, కానీ నక్షత్రాలు రాత్రి వేళ కనిపిస్తాయి కదా.
సో అప్పటి వరకు వారు వెయిట్ చేయలేదేమో ప్రేమను, అంటే అనుభవం లేదు, ఎక్స్పీరియన్స్ లేకపోవడాన్ని బట్టి. అనగా ఆ అనుభవ జ్ఞానంతో వారు ప్రవర్తించిన మాట ఎంత గొప్పగా ఉండేదో, కానీ వారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయము ఎంతో ప్రమాదకరంగా ఉంది ప్రేమైన వల్ల, ఎంతో బాధాకరంగా ఉంది. ఆ యొక్క ప్రాంతం అంతా కూడా అంగలార్పులు వినబడ్డాయి ప్రేమైన వల్ల. ఎప్పుడైతే మరలా దేవుడే మరి తన దూతను పంపించి మరి నక్షత్రము ఎక్కడైతే నిలిచి ఉందో అక్కడికి వారిని నడిపించి, వారికి ముందుగా నడిచి ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంట్లోకి వెళ్ళి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాణి బోళమును కానుకలుగా సమర్పించారు. తర్వాత 12వ వచనంలో, తర్వాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమునకు మరి వారు వెళ్ళినట్టుగా, వారు తమ దేశము తిరిగి వెళ్ళినట్టుగా మనం చూస్తాం ప్రేమైన వారు. అంటే దేవుని గైడెన్స్, ఎక్స్పీరియన్స్, అనుభవం మనకు లేకుండా తీసుకున్న నిర్ణయాలు మరి చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఎందుకు చూడండి ఏమంటున్నాడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారి సంఘానికి రాస్తూ జ్ఞానం కలిగి ఉండాలి, ఆ జ్ఞానం వల్ల జ్ఞానం ఖచ్చితంగా ఉండాలి, జ్ఞానం లేకపోతే ఎట్లా, ఖచ్చితంగా జ్ఞానం కలిగిన వారంగా ఉండాలి, కాకపోతే ఆ జ్ఞానం అజ్ఞానంలోకి నడిపించేదిగా ఉండకూడదు ప్రేమైన వల్ల. చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూద్దాం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము అన్నాడు. ఖచ్చితంగా అందరికీ జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఎలాంటి జ్ఞానం ఉండాలనుకుంటున్నాం, అనుభవంతో కూడిన జ్ఞానం ఉండాలి. ఈ అనుభవంతో కూడిన జ్ఞానం లేకపోతే ఏమవుతుంది చూడండి, ఇక్కడ విగ్రహార్పితం గురించి, విగ్రహార్పితమైనటువంటి ఆహారాన్ని భుజించే విషయంలో అప్పుడున్నటువంటి సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క అలజడి ఆందోళనని బట్టి అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి రాస్తూ విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము అని ఒక 2 చుక్కలు ఒక డాష్ పెడుతున్నారు. అంటే ఒక హెడ్డింగ్ పెట్టి మరి మనం ఇక్కడ మరి వాక్యాన్ని వారికి రాస్తున్నాడు ప్రేమైన వారు. ఏమని, మనమందరము జ్ఞానం గల వారమని ఎరుగుదము, జ్ఞానము ఉప్పొంగ చేయును, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలగ చేయును అంటున్నాడు. అంటే జ్ఞానం ఒక్కొక్కసారి ఏం చేస్తుందో, తూర్పు దేశ జ్ఞానుల వల్ల ఎలాగైతే కొంత నష్టం కలిగిందో చూడండి, ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఇదే అధ్యాయము 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 10వ వచనం మనం చూద్దాం. ప్రేమ ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన యెడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములు తినుటకు ధైర్యం తెచ్చుకున్న కదా. అంటే వాస్తవంగా ఏంటి, ఇక్కడ ఏం చెప్తున్నాడు, విగ్రహము వట్టిది. క్లియర్గా బైబిల్ వాక్యం సెలవిస్తుంది, విగ్రహము వట్టిది. అయితే వట్టిదనుకొని నీవు అది ఏమి లేదనుకొని దేవుడిచ్చిందే అనుకుని కనుక నువ్వు భుజించుతున్న సమయంలో జ్ఞానం, ఏ జ్ఞానము, విగ్రహము లోకంలో ఒక్కటి ఒట్టిది, దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే అనే ఇక్కడ మాటలు ఎవరికైతే ఎరుకై ఉన్నారో అదే చూడండి 6వ వచనంలో మనం చూస్తాం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నవు. ఎలా ఉన్నాయి, ఎవరి చేత ఉన్నాయి అంటే మనుషుల చేత పిలువబడుతున్న దేవతలు చాలామంది ఉన్నారు ప్రేమను. మనుషులే పేర్లు పెట్టుకొని ఆ నక్షత్రం, ఈ నక్షత్రం, ఆ పేర్లు, ఈ పేర్లు, నక్షత్రాలకు మరి చంద్రుడికి, సూర్యుడికి రకరకాల పేర్లు పెట్టుకొని ఈ లోకంలో మరి అనేకమైనటువంటి వస్తువులను, అనేకమైనటువంటి కనబడే సృష్టిని పూజించేవారు చాలామంది ఉన్నారు. నాట్ ఓన్లీ ఒక్క ప్రాంతమే కాదు, యావత్తు భూభాగం అంతా కూడా అందరూ అలాంటి వారిగా ఉన్నారు ప్రేమైన వాళ్ళు. అందుకే అంటున్నాడు కదా, ఆకాశమందైనను భూమి మీదనైనను, అంటే అక్కడ కానీ ఇక్కడ కానీ, అంటే ఆకాశంలో నక్షత్రాలను కూడా చూసి చాలామంది దేవతలుగా, దేవుళ్ళుగా, మరి చనిపోయిన వారు అక్కడ నక్షత్రాలుగా ఉన్నారని చెప్తా ఉంటారు లెక్క, వారికి నమ్మకాలు ప్రేమైన వారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆకాశమందేను భూమి మీదనైనను దేవతలు అనబడి ఉన్నాను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఈ జ్ఞానం అందరికీ ఉండాలి. తర్వాత ఆయన తండ్రియు, ఆయన నుండి సమస్తము కలిగిను, ఆయన నిమిత్తం మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. చూడండి, ఇక్కడ దేవుడు, ప్రభు క్లియర్గా మనకు అర్థమవుతుంది. పరలోకమందున కన్న తండ్రి ఉన్నారు, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆ క్రీస్తు ద్వారా, ఆయన ద్వారా సమస్తము కలిగిన, మనము ఆయన ద్వారా కలిగిన వారము అంటున్నాడు. అంటే ఈ క్లారిటీ, ఈ జ్ఞానం కలిగిన నీవు ఇంకా ఈ లోకంలో మరొక దేవుడు లేడు, ఎందుకంటే దేవుడు ఒక్కడే. ఇంకా మిగతా దేవుళ్ళుగా, దేవతలుగా పిలువబడుతున్న వారు అవన్నీ కూడా విగ్రహములు వట్టివి అంటున్నాడు ప్రేమైన వాళ్ళ. సో ఆ వట్టివైనటువంటి జ్ఞానము నీకు ఎవరైతే ఉన్నారో, ఆ జ్ఞానం కలిగిన నీవు ఒకవేళ విగ్రహార్పితమైన ఆహార మరి పదార్థాలు పెట్టి తినే విషయంలో, ఒకవేళ ఆ భోజన పంక్తులను కూర్చొని ఆ అర్పితమైన ఆహారం ఒకవేళ తింటున్నటువంటి పరిస్థితి ఏదైనా ఉన్నట్లయితే, ఆ పరిస్థితిలో జ్ఞానం లేని వాడు చాలామంది అది చూసి ధైర్యం తెచ్చుకొని తింటాడు. కానీ నువ్వు ఏ ఉద్దేశంతో తింటున్నావు?
ఇది ఏమీ లేదు, ఉట్టిదే, దేవుడు పరలోకమందున దేవుడు ఇవన్నీ కూడా సమస్తం కలిగించాడు, ఆయన ద్వారా ఇవ్వబడిన ఆహారం అని నువ్వు భుజిస్తున్నావు. కానీ వాడేమనుకుంటున్నాడు, ఇది విగ్రహములకు బలి ఇయ్యబడినది ఎంచి చూస్తున్నాడు. చూడండి, అదే అంటున్నాడు కదా, ఏమంటున్నాడు 8 నుంచి మనం చూద్దాం. భోజనమును బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము, తినకపోయినందున మనకు తక్కువ లేదు, తిననందున మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రం, తినడానికి అవకాశం ఉంది, మీకు స్వాతంత్రం ఉంది, కానీ దానివల్ల ప్రయోజనం ఎంతవరకు ఉందో కూడా మనం గమనించాలి. ప్రేమైన వాళ్ళ విగ్రహార్పితమైన ఆహారం తినొచ్చా లేదా అంటే బైబిల్ ఏం చెప్తుందంటే నీకున్నటువంటి స్వాతంత్రం ఉంది, తినడానికి అవకాశం. ఎందుకంటే మనం ఏ నిబంధనలు కానీ, లేకపోతే ఒక మాట చెప్పాలంటే మనము ఒక డేస్కి కానీ, ఒక తిథులకు కానీ, నక్షత్రాలకు కానీ మనము ఆధారం లేక వాటి మీద బేస్ అయిన వారం కాదు, మన బలహీనం కాదు, మనం స్వతంత్రము క్రీస్తు రక్తంలో కడగబడిన వారము. మనం ఏ ధర్మశాస్త్రం కింద కూడా లేము. అంటే శనివారాలు, సోమవారాలు, గురువారాలు, శుక్రవారాలు ఇలా ఏమి లేవు, మనము ఆయన వారము అంటారు. మీరు గురువారం వారా, శుక్రవారం వారా, ఆదివారపు వారా అంటే లేదు మేము ఆయన వారం అని చెప్పాలి. ఇప్పుడు నేను బైబిల్ కూడా అదే చెప్తా ఉంది. అయితే ఈ జ్ఞానం చాలా మందిలో లేదు, ఈ జ్ఞానం చాలా మందిలో లేదు. అయితే జ్ఞానం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారికి కలిగిన స్వాతంత్రాన్ని బట్టి ఏం చేస్తున్నారట చూడండి. బలహీనులు ఎవరు బలహీనులు? జ్ఞానం లేని వాడు బలహీనుడు, జ్ఞానం కలిగిన వాడు బలవంతుడు. జ్ఞానం కలిగిన వాడు బలవంతుడు. ఆ బలవంతుడు వెనుక భోజన పంక్తిలో కూర్చొని భోజనం చేస్తూ ఉంటే ఈ జ్ఞానం లేనివాడు, బలహీనుడుగా ఉన్నవాడు ఏమనుకుంటున్నాడట చూడండి. ఈ బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకొనుడి, ఈ స్వాతంత్రము బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకొనుడి. ఏలయనగా జ్ఞానం గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థము తినుటకు ధైర్యము తెచ్చుకొను. అంటే చాలా మంది ఈ మధ్య చూస్తున్నాం, చాలా మంది ఫోర్స్ చేసి, చాలా మంది ప్రసాదాలు తినండి, అది తినండి, ఇది తినండి అని బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ప్రేమైన వాళ్ళ ఇబ్బంది పెట్టినప్పుడు గమనించినట్లయితే ఆ పదార్థంలో ఏ దోషము లేదు, దేవుడు అంతా కూడా పవిత్రపరచరు. ఒకవేళ దోషం ఏదైనా ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుని తినమంటున్నాడు దేవుడు. అలాంటి ప్రతికూలమైన పరిస్థితి ఎదురైనప్పుడు దానివల్ల నష్టమేమి లేదు. అందుకే అన్నాడు, మీరు తిన్నా ఏమి మీకు ఎక్కువ మీరు మీరు విగ్రహార్పితమైన మీరు తిన్నారు కదా, అందుకే మీకు పరలోకి ఇవ్వను అని అంటలేదు ఆయన దేవుడు. అలాగే మీరు తినలేదు కాబట్టి మేము పరలోకి ఇస్తానని అంటలా. ఈ విగ్రహార్పితమైన ఆహారం తినే విషయంలో దేవుడు పరలోకానికి సంబంధించిన విషయాల్లో లెక్క కట్టట్లేదు. ప్రేమైన వాళ్ళు తినినా మీకు తక్కువ లేదు, తినకపోయినా మీకు మిగిలేదు లేదంటున్నాడు. అయితే నీకున్న పరిస్థితిని బట్టి, అక్కడ సిచ్యువేషన్ బట్టి నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు జ్ఞానం కలిగిన వాడు, నీకు స్వాతంత్రం ఉంది, నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ అన్నీ చేయదగినవి కాదు, అన్నీ తినదగినవి కాదు. అక్కడున్న పరిస్థితులను బట్టి నువ్వు వాటి నిర్ణయాలను తీసుకోవాలి. ప్రేమైన వాళ్ళ అది ఇక్కడ అంటున్నాడు చూడండి. బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహమును బలి ఇవ్వబడిన పదార్థం తినుటకు ధైర్యం తెచ్చుకున్నావు. ఏమని తింటాడు? ఇవి విగ్రహములకు అర్పితమైనవి తింటున్నాడు. నువ్వేమని తింటున్నావు? ఇది విగ్రహములకు అర్పితమైనా కూడా ఇది విగ్రహం వట్టిదని నువ్వు తింటున్నావు. ఎందుకంటే దేవుడు ఒక్కడే, ఆయన మరి ఆవలో ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు అనే జ్ఞానం నీకుంది. జ్ఞానం లేనివాడు ఏమనుకుంటాడు? ఈ విగ్రహాల్లోనే మరి ఏదో ఉంది, శక్తి ఉంది అనుకుని ఆ శక్తి దగ్గర పెట్టిన ఆహారమే ప్రసాదంగా వారు భావించి వారు ఎంచి తినే అవకాశం ఉంది. ఆ తినడం వల్ల ఏం జరుగుతుంది అంటున్నాడు చూడండి. అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో గమనించండి. ఎవరి కొరకు అంటే ఏ బలహీనుల కొరకైతే, ఏ జ్ఞానం లేని వారి కొరకైతే క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానం బట్టి నశిస్తాడు. కాబట్టి జ్ఞానము ఉప్పొంగ చేయను అంటాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ తన పత్రికలో చెబుతున్నమాట, నీ జ్ఞానం బట్టి నీ సహోదరుడు నశించిపోయే అవకాశం ఉంది. 12వ వచనం ఏమంటాడు తెలుసా? ఇలాగూ సహోదరులకు విరోధంగా పాపము చేయటం వలన వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించటం వలన మీరు క్రీస్తునికి విరోధముగా పాపము చేయవరగుచున్నారు. అంటే ఏ విధంగానైనా సరే పాపం చేయకుండా సులువుగా చిక్కులు పెట్టే పాపాలు చాలా ఉంటాయి ప్రేమ. అందులో భాగం ఏంటట? బలహీనుడిగా ఉన్నవాడు ఎదుట నువ్వు బలవంతుడిగా ఉన్న నీవు, జ్ఞానం కలిగిన వాడు నీవు, జ్ఞానం లేనివాడు ఎదుట ఈ విగ్రహార్పితమైన భోజనం చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ జ్ఞానం లేనివాడు ధైర్యం తెచ్చుకొని తిని అజ్ఞాని అయ్యే అవకాశం ఉంది. ఎవరి కొరకైతే క్రీస్తు చనిపోయాడో ఆ యొక్క వ్యక్తిని మనం మళ్ళీ కోల్పోయే అవకాశం ఉంది. అదే ఇక్కడ అంటున్నాడు. వారి బలహీనమైన మనస్సాక్షి నొప్పించడం వలన మీరు క్రీస్తు విరోధంగా పాపం చేయవారవుతున్నారు. కాబట్టి భోజన పదార్థం వల్ల మన సహోదరునికి అభ్యంతరం కలిగినట్లా నా సహోదరుని అభ్యంతరం కలగజేయకుండాకే నేను అన్నటికి అవసరమైతే అసలు ఆ నాన్ వెజ్ నేను ముట్టను అంటున్నాడు. అంటే అవసరమైతే నిర్ణయాలు తీసుకోవాలి, తినకూడదని నిర్ణయం తీసుకోవాలి, అవసరమైతే తినొచ్చే నిర్ణయాలు తీసుకోవద్దు. ఏది ఏమైనా అక్కడ ఉండదు. అందుకంటాడు సమస్తము మనము పరీక్షించి మేలైన దాన్నే చేయండి అంటాడు దేవుడు. ప్రేమైన ఏది ఇది బెస్ట్?
ది బెస్ట్ థింగ్ ఏది? క్షేమాభివృద్ధి ఏది? అతనికి, నీకు, సంఘానికి మరి దేవుని ద్వారా క్షేమాభివృద్ధి ఏదో ఆ క్షేమాభివృద్ధి కలిగిన పనులు చేయాలి. అందుకే అనుభవ జ్ఞానం ఉండాలి అంటున్నారు. అందుకే పౌలు గారు పేతురు గారు ఏమంటున్నాడు చూడండి. పేతురు రాసిన తన పత్రికలో వెళ్ళి మనం గమనించినట్లయితే 2వ పత్రికలో మనం చూస్తున్నాం కదా, ఏమని మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు దాసులను అపోస్తుడైన సిమోను పేతురును మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మావలని అమూల్యమైన విశ్వాసం. ఎంత విశ్వాసం అంటే ఇక మనలో విశ్వాసం సన్నగిల్లే అవకాశాలు లేవు, ఎందుకంటే జ్ఞానం కలిగిన వారిగా ఉన్నాం. ఈ జ్ఞానం కాస్త ఎలా ఉండాలట? తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని గురించి అనుభవ జ్ఞానం వలన, అనుజ్ఞానం మూలముగా ఆయన దైవశక్తిని, జీవమునకు, భక్తికి కావాల్సిన వాటన్నింటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గుర్చినట్టు, మన ప్రభు యేసుక్రీస్తు గుర్చినట్టు అనుభవ జ్ఞానం వల్ల నీకు కృపయు సమాధానం కలుగునుగాక. నిజంగా ఆ అనుభవాలు మనకు ఉండాలి, దేవుడిచ్చే జ్ఞానం మనకు ఉండాలి. పుస్తక సంబంధమైన జ్ఞానం కొన్నిసార్లు పనికొస్తుందేమో, కానీ ఆత్మీయ జీవితంలో దేవుడిచ్చే జ్ఞానము, అది కూడా పర్టికులర్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి, అనుభవాలు ఉండాలి మన ఆత్మీయ జీవితం. అంటే నలుగురికి ఏమైనా 4 మాటలు చెప్పాలంటే మొదట నువ్వు ఆ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయాలి. అందుకే ప్రభు ఏమంటాడు? చెప్పేవారు చాలామంది ఉన్నారు, కానీ అనుభవాలతో చెప్పేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రభు కూడా ఏంటంటే మీరు అనుభవపూర్వకంగా తెలుసుకొని, నేర్చుకొని దాన్ని ఆచరణలో పెట్టి చెప్పడమే గొప్ప విషయం ప్రేమైన వాళ్ళ. కానీ శాస్త్రులు, పరిశీలన ఎలా ఉంటారో తెలుసు కదా, వారి చిటికిన వేలుతో కూడా ఏ వస్తువును కూడా కదిలించారట, కానీ మాత్రం విస్తారమైన భారాలు అయితే ప్రజల మీద మోపుతున్నారట ప్రేమైన వాళ్ళు. అలా కాకుండా ప్రతి ఒక్కరం కూడా అనుభవ జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. అది క్రీస్తు ద్వారా వచ్చిన జ్ఞానం కలిగిన వారంగా ఉండాలి. అది చూడండి ఏమంటున్నాడు, మొదటి అధ్యాయం ఇదే మన పత్రికలో మనం గమనిస్తున్నాం కదా. సో ఈ అనుభవ జ్ఞానం మనకు ఉండాలి అంటే ఇక్కడ మనకు కొన్ని మాటలు చెప్తున్నాడు. దైవశక్తి జీవమునకును కదమ్మ 4వ వచనం చూద్దాం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములు, అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వల్ల లోకమందు భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావములందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించను. వేటిని అనుగ్రహించాడో మనం చూద్దాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే ఉండండి. జ్ఞానం కాస్త ఏం చేస్తుంది? ఉప్పొంగ జయించి పాపం చేసే అవకాశం ఉంది. అవసరమైతే ఏ సహోదరుల నిమిత్తం అయితే క్రీస్తు ప్రాణం పెట్టాడో ఆ సహోదరులను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి నీ జ్ఞానం అజ్ఞానంలోకి ఎవరు నడిపించడానికి వీల్లేదు. తూర్పు దేశ జ్ఞానం అదే మిస్టేక్ చేశారు. మనం అలాంటివి చేయకూడదనే దేవుడు ఆ సంగతి మనకు రాయించి చూపిస్తున్నాడు ప్రేమైన వారు. మరలా దేవుని ఆత్మచేత నడిపింపబడిన వారుగా, దేవదూతల కలలో వచ్చి చెప్పిన వారుగా, వారు అనుభవాల పూర్వకంగా తెలుసుకొని క్రీస్తుని కనుగొని ఆయన చూసి సాగిలపడి సేవించి వారు తిరిగి వారి దేశాలకు వెళ్ళారు. మనం కూడా మన దేశానికి, మన పరమ కానానని యెరూషలేముకి, పరమ యెరూషలేముకి, మనం ఆ మహాలోకానికి మనం తిరిగి చేరుకోవాలి ప్రేమైన వాళ్ళ. ఈ క్రమంలో భాగంగా అనుభవంతో కూడిన జ్ఞానం మనకు ఉండాలి. ఈ అనుభవంతో కూడిన జ్ఞానం ఎలా ఉండాలో చూడండి. 5వ వచనం ఏమంటున్నాడు? ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణం ఉండాలి అంటున్నాడు. అంటే ఒక్కొక్క లేయర్స్. మీరు కనుక గోడకు పెయింట్ వేసినప్పుడు ఒక లేయర్ వేస్తే అది నీట్గా ఉండదు. 2-3 లేయర్స్ వేస్తే చాలా నీట్గా, చాలా చక్కగా, నీట్గా ఎలా ఉంటుందంటే చాలా పాలిష్డ్గా, చాలా మరి ప్రీమియం క్వాలిటీతో ఉంటుంది ప్రీమియం. అలాగే నీ భక్తి జీవితం కూడా మంచి ప్రీమియం క్వాలిటీ ఉండాలి. ఏదో నాసిరకమైన భక్తి జీవితం కాదు, నిష్కలంకమైన భక్తి అంటాడు ప్రీమియం. కళంకము లేని భక్తి అంటే ఆ భక్తిలో కూడా ఎవరో నిన్ను దుర్భాషలాడడానికి వీల్లేదు. అంత చక్కని భక్తి. నీ భక్తిని బట్టి అనేకులు దేవుణ్ణి ఆశ్రయించేవారుగా, దేవుణ్ణి వెంబడించేవారుగా ఉండాలి. చూడు ఏమంటున్నాడు? మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే. ఎందుకంటే మీ జ్ఞానం చేత ఏమవుతుంది? అజ్ఞానంగా ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అనుభవంతో కూడిన జ్ఞానాలు మీరు కలిగి ఉండి ఏం చేయాలంట? మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును. చూడండి, జ్ఞానానికి ముందు ఏముండాలంటే ఫస్ట్ విశ్వాసం ఉండాలి మొదటిగా, రెండవదిగా సద్గుణం ఉండాలి, తర్వాత జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ముందు ఏముండాలంటే ఆశా నిగ్రహము కూడా ఉండాలి. తర్వాత ఆశా నిగ్రహమందు సహనముందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమయు, సహోదర ప్రేమయందు దయను అమర్చుకోండి. సహోదర ప్రేమయందు దయను, దయ అన్న మాటకు కూడా మరలా కింద ఫుట్ నోట్లో ఏం దేవుడు రాయించాడంటే ప్రేమ అంటున్నాడు. అంటే అన్ని లక్షణాలతో పాటు పైన నీకు కోటింగ్ ఏముండాలి? ప్రేమ ఉండాలి. అందరినీ ప్రేమించి, మరి వారి అన్యులైన దేవుని పిల్లలైనా మరి ఎవరైనా సరే ప్రేమించేవారుగా, అంటే జ్ఞానం ఉప్పొంగ చేయను, ప్రేమ క్షేమాభివృద్ధి కలగ చేయను అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. సో నేను ఈరోజు జ్ఞానం కలిగిన వాడిగా ఉండాలి. ఖచ్చితంగా జ్ఞానం లేని వాడిగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఆనాడు క్రీస్తుని కనుగొన్న వారు ఎలాగైతే జ్ఞానులుగా పిలువబడ్డారో, ఈరోజు క్రీస్తుని అంగీకరించిన నీవు, క్రీస్తుని వెంబడించుచున్న నీవు కూడా జ్ఞానమై ఉన్నావు. ఈ జ్ఞానము అజ్ఞానంలోకి వెళ్ళిపోకూడదు. అందరినీ అజ్ఞానంలోకి నడిపించకుండా నీవు వెలిగింపబడుతూ అనేకులను వెలిగించేవారుగా. అందుకే అంటాడు, బుద్ధిమంతులైతే
వారు పరమందు ఆకాశములోని జ్యోతుల వలె ప్రకాశించెదరు. అనేకులు ఎవరైతే దేవుని వైపు త్రిప్పుతారో వారు ఆకాశంలోని జ్యోతుల వలె ప్రకాశిస్తారు. సో నేను కూడా అలా వెలిగింపబడుతూ జ్ఞానవంతులుగా జ్ఞానయుక్తంగా ఉండాలంటే నీ హృదయంలో నా హృదయంలో ఈ క్రిస్మస్ సీజన్లో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మొట్టమొదటిగా విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసంతో పాటు సద్గుణాలు ఉండాలి, అంటే మంచి లక్షణాలు. ప్రియమైన వాళ్ళు, విశ్వాసం కూడా చాలామంది బైబిల్కి విరుద్ధమైన విశ్వాసాలు చాలామంది కలిగి ఉన్నారు. యెహోవా సాక్షులు లాంటి వారు చాలామంది వారు బైబిల్ని ఫాలో అవుతున్నట్టుగా ఉంటారు, కానీ అట్లా మంచి లక్షణాలు మనం చూడట్లేదు. ప్రియమైన వాళ్ళ, క్రీస్తు ఎక్స్పెక్ట్ చేస్తున్న దేవుడు మనలో చూడాలనుకున్నటువంటి ఆత్మీయమైన ఫలాలు లేని వారుగా ఉన్నారు. ఆత్మీయమైన మంచి ఫలములు మనము ఫలించే వారంగా ఉండాలి. అందుకంటున్నాడు, మీరు విశ్వాసము చేత సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమందు సహనమును, సహనమందు భక్తి ఎందు సహోదర ప్రేమను, ఇవన్నీ కలగలిపిన తర్వాత నీకు ఉండే తర్వాత నువ్వు చూపించే ఆ ఎక్స్ప్రెస్ చేసే జ్ఞానం ఏదైతే ఉందో చాలా ది బెస్ట్గా ఉంటుంది. ప్రేమైన వాళ్ళ, అది అపోస్తులు కలిగిన వారుగా ఉన్నారు. అపోస్తులు వారి అనుభవాలతో, వారికి ఉన్న అనుభవాలు, యేసుక్రీస్తు వారితో వారు కలిసి జీవించిన కాలంలో ఆయన వారితో బోధించిన, వారితో మాట్లాడిన మాటలను కూడా వారు రిపీట్ చేసుకుంటూ ఉంటారు. రిపీట్ చేస్తూ ఆనాడు ప్రభు మనతో ఉన్నప్పుడు ఇలాగూ మాట్లాడాడు, అలాగూ చేశాడని చెప్పిన వారుగా ఉన్నారు. ప్రేమైన వారు, చూడండి మరొక మాట మనం చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మనం వెళ్ళి గమనించినట్లయితే 2వ అధ్యాయము 4వ వచనంలో కూడా తిమోతితో రాస్తూ పౌలు గారు కూడా చూడండి ఏమంటున్నారు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం మనం చూద్దాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది 2:4 కదమ్మా చూస్తుంది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారే ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. అంటే ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉండాలి, బైబిల్ స్టడీస్ బాగా ఉండాలి, బైబిల్ బాగా పరిశీలించాలి, ఆత్మతో నింపబడి జ్ఞానం కలిగిన వారుగా ప్రవర్తించాలి. అజ్ఞానులుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, వాక్యం చెప్తూ ఉంటారు. కొన్ని చోట్లకి నేను వెళ్తుంటాను, సేవకులకి సమయం ఇస్తే వాక్యం చెప్పమంటే ఏదో నాన్సెన్స్ డైలాగ్స్ చెప్తూ సంబంధం లేని మాటలు మాట్లాడుతూ ఇచ్చిన విలువైన అమూల్యమైన ఆ యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకుంటా ఉన్నారు. ప్రేమైన వాళ్ళ, దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది, అనుభవ జ్ఞానం కలిగి ఉన్న వారుగా ఉండాలి. ఎటువంటి అనుభవ జ్ఞానం అంటే 2:4 ఏముంది, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం మాత్రమే కాకుండా వాక్యానికి సంబంధించిన అనుభవాలు ఉండాలి. అంటే బైబిల్ గ్రంథంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఉదాహరణకి మనం కొన్ని ఇప్పుడు 31st నైట్ మనము ప్రేయర్ చేసుకుని వాగ్దానాలు తీసుకుంటాం కదా. సో ఈ వాగ్దానాలు ఈ సంవత్సరం అంతా మన జీవితంలో అనుభవపూర్వకంగా ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నామా? కొంతమంది ఆ ఏమిచ్చాడో కూడా దేవుడి వాగ్దానాలు కూడా గుర్తులేని వారుగా ఉన్నారు. చూడండి ఒకసారి దేవుడు ఏ వాగ్దానాలు ఇచ్చాడు, బైబిల్లో ఎక్కడ దాచిపెట్టారు ఆ వాగ్దానాలు తీయండి. మీ జీవితంలో దేవుడు నెరవేర్చి ఉండొచ్చు, వాటిని మీరు మర్చిపోయి ఉండొచ్చు ప్రేమైన వాళ్ళ. కనుక ఆయన ఇచ్చినటువంటి మాటలను మనం జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. ఎందుకంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఉండాలి. ఖచ్చితంగా వాక్యం బాగా తెలుసుకొని ఉండాలి. వాక్యంలో ఉన్న దేవుడి గురించి, దేవుని యొక్క తత్వం గురించి బాగా తెలిసిన వారుగా ఉండాలి. అప్పుడు మీరు కదలచబడకుండా ఉంటారు, కదలకుండా ఉంటారు. ఎందుకు ఇన్ని కోటింగ్స్ ఏమంటున్నాడు నీ ఆత్మీయ జీవితంలో ఏంటంట, విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, ప్రేమ, దయ, ఇవన్నీ లేయర్గా నీ ఆత్మీయ జీవితంలో వేసుకుంటూ ఉంటే నీ ఆత్మ చాలా దృఢంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళ, ఏదైనా ఒక వస్తువు చూడండి, పలచటిది ఒకటి, పెద్దవాళ్ళు ఒక కథ మీరు చూసారు ఎప్పుడైనా? ఒక తండ్రి తన కుమారులు తన చావు బతుకులో ఉన్నప్పుడు తన కుమారులు కొట్టుకు చస్తున్న వాళ్ళని, అయ్యా నాయన కొంతకాలం నేను ఉంటానరా, నా ఆరోగ్యం బాగోట్లేదు, చచ్చిపోతున్నాను, చివరి దశలో నేను ఉన్నాను, చివరి ఎండింగ్ టైంలో వచ్చేసాను, కొట్టుకోకుంటారు నాయన అంటే, తండ్రి చివరిలో కొన ప్రాణాలు ఉన్నా కూడా వీళ్ళు కొట్టుకు వస్తూ ఉంటారు. సో అప్పుడు తండ్రి ఏం చేస్తారంటే వాళ్ళందరికీ కూడా ఒక టెస్ట్ పెడతాడు. మీ అందరికి తెలిసిందే, ఒక్కొక్కరిని ఒక్కొక్క స్టిక్ తీసుకురమ్మంటాడు. ప్రేమైన వాళ్ళ, అక్కడున్న కుమారులందరూ కూడా 5-6 కూడా 5 ఒక్కొక్కరు ఒక్కొక్క స్టిక్ తీసుకురావడం చూస్తూ ఉంటాం. ఒక స్టిక్ని విరవమంటే ఈజీగా విరవగలిగారు అందరూ ప్రేమ. అదే ఆ 5 కలిపి ఇరవమని చెప్తే వారు ఇరవలేకపోయారు, చాలా కష్టమైపోయింది. అంటే అందరూ ఐకమత్యంగా ఉంటే ఎలాగైతే దృఢంగా ఉంటుందో నీ ఆత్మీయ జీవితంలో కూడా ఈ విశ్వాసము, జ్ఞానము, సద్గుణము, మరి ఇక ఆశానిగ్రహము, సహనము, భక్తి, ప్రేమ, దయ, ఇవన్నీ కూడా అన్ని 1 by 1 ఆత్మీయ జీవితంలో 1 by 1 లేయర్లుగా నువ్వు పూసుకోగలిగితే, లేయర్లుగా నువ్వు పెంపొందింప చేసుకోగలిగినట్లయితే చాలా అద్భుతంగా మంచి రిజల్ట్స్ని మనం చూడవచ్చు. సంఘంకి క్షేమాభివృద్ధి కలిగించవచ్చు, దేవునికి మహిమ తీసుకురావచ్చు. నీ అనుభవంతో కూడిన మాటలు ప్రకటించడం వల్ల చాలా ఉన్నతమైనటువంటి కార్యాలది మనం చూస్తూ ఉంటాం.
ఉదాహరణకి నేను మీకు చెప్తాను. కీర్తన గ్రంథంలో ఏముంటుందంటే ఒక పాట కూడా ఉంటుంది కదా, యేసు రాజుగా వచ్చుచున్నాడు అనే పాటలో మనం చూస్తూ, యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందారా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందారా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. ఏంటట, ఈ లోకపు దేవతలన్నీ కూడా సాగిలు పడతాయి అంటే నాకు బాగా జ్ఞాపకం ఉంది. నేను ప్రభుని నమ్మిన కొత్తలో ఒక ఆంటీ నాతో చెప్పిన మాటలు ఏంటంటే, అయ్యా ఇగో ఈ లోకంలో ఈ దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడుతున్నారు కదా, వీళ్ళందరూ కూడా రేపు యేసుప్రభు వారు మధ్యాకాశంలో వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా వచ్చి యేసుప్రభు వారి దగ్గర సాగిలు పడతారు, రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు, మీ భక్తుల్ని మీ బిడ్డలని అందరినీ కూడా మేము మిస్లీడ్ చేశామని ఈ దేవతలన్నీ కూడా వచ్చి చెప్తారని ఈ కొన్ని వచనాలను బట్టి చెప్తా ఉన్నారు. కానీ అలాంటి వీళ్ళు ఏవో బైబిల్లో ప్రేమైన ఈ లోకపు దేవతలు ఎవరు చూద్దాం. 82వ కీర్తనలకు మనం వెళ్ళి చూసినట్లయితే అంటే చూడ, అనుభవ జ్ఞానం లేకపోతే, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం లేకపోతే ఎన్ని పొరపాట్లు మాట్లాడతాము, ఎన్ని పొరపాట్లుగా డెసిషన్స్ తీసుకుంటాము, సంఘానికి, ఆత్మీయ జీవితానికి, కుటుంబాలకు ఎంత మరి చేటు లేకపోతే నష్టం వాటిల్లుతుందో మీరు చూడండి. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుతున్నారు. ఎవరి దైవములు? దైవాలంటే ఈ లోకంలో ఉన్న దైవాలన్నీ కూడా ఒక్కొక్కరిని నిలబెట్టంటే వాళ్ళని కడిగి పడేస్తారంట యేసుక్రీస్తు ప్రభువారు ఆమె చెప్తా ఉంది. కానీ మనం వాక్యాన్ని ఇంకా ముందు లోతులకు వెళ్ళి చూసినట్లయితే చూడండి, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుతున్నాడు. దైవములు అంటే నువ్వు నేనేమనుకుంటున్నావు? ఈ లోకంలో ఉన్నవి దైవములు అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఈ లోకంలో దేవతలు అనబడినవి ఉన్నవి అంటున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే, ఈ లోకములు వారి చేత అనబడుతుంది, కానీ వాస్తవంగా దేవుడు దేవతలని ఏం చెప్పట్లే, వాళ్ళని వాటిని సర్టిఫై చేయట్లేదు దేవుడు. ఎవరి దైవములు చూద్దాం. దైవముల గురించి మాట్లాడుతున్నాడు 2వ వచనం. ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీను ఏడల పక్షపాతము చూపుదురు, పేదలకును తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారిని దీనులకు న్యాయం తీర్చుడి. ఎవరు వీరందరూ? ఈ దేవతలే. దేవతలుగా ఈ లోకంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, అంటే దేవతలు అంటే అర్థం ఇక్కడ మనం చూసినట్లయితే, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతులను వారిని తప్పించుడి, జనులకు తెలివిలేదు వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుచుందురు, దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి, మీరు దైవములు అనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులు అనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఎవరు దైవములు? మనమే దైవములు ప్రేమల వాళ్ళారా. ఆ దైవముల మధ్య ఆయన తీర్పు తీరుస్తారు. ఏమని? నీకు ఇన్ని తలాంతులు ఇచ్చాను, ఇంత సంఘాన్ని ఇచ్చాను, ఇంత సేవ ఇచ్చాను, నువ్వు ఏం చేసావు? అన్యాయంగా తీర్పులు తీరుస్తున్నావా? సంఘంలో అందరి విషయంలో అన్యాయ తీర్పులు కలిగిన వారుగా ఉన్నావా? పేదలకు తండ్రి లేని వారికి అన్యాయంగా తీర్పులు తీరుస్తున్నావా అని దేవుడు రేపు ప్రతి ఒక్కరిని లెక్క కడతాడు ప్రియమైన వారు. ఈరోజు చాలామంది సేవకులు సంఘం ద్వారా వచ్చే కానుకలను ఇష్టానుసారంగా ఖర్చు పెడతా ఉన్నారు. లగ్జరీ లైఫ్ వారు అనుభవిస్తూ ఉన్నారు ప్రియమైన వాళ్ళు. దేవుడు లెక్క అడగడంటారా? ఖచ్చితంగా. వారేమో పాచి పని చేసి ఎంతో కూలో నాలో కలో గంజో తాగక దేవుడి సేవకు అందించాలి, సమర్పించాలి, కానుకలు తీసుకొస్తూ ఉంటే ఈ కానుకలను ఇష్టానుసారంగా వాడుతున్నారు. ఎందుకంటే వారి రక్తము ద్వారా లేదా వారి చెమట ద్వారా కష్టపడి తెచ్చినటువంటి సంపద. ఆ సంపద గురించి పౌలు గారు అంటున్న మాట తెలుసా? మాసిదోనియ సంఘంతో మాట్లాడుతూ, ఇవి ఎంతో ఆఘ్రాణించేవిగా ఉన్నాయి, సువాసనతో ఉన్నవి అంటాడు. కష్టం యొక్క విలువను ప్రేమ, అంత విలువైన సంపదను మనం కనుక రేపు ఇష్టానుసారంగా ఖర్చు పెడుతున్నాం. మేము చూస్తున్నాం చాలా సంఘాల్లో పెద్ద పెద్ద డినామినేషన్లో ఈ ఆస్తుల దగ్గర గొడవలు, ఒకరినొకరు కొట్టుకోవటం, సమాజంలో అన్యుల మధ్య ఎంత అవమానకరమైన పరిస్థితుల్లో వీరందరూ చేస్తున్నారు కదా. వీరందరినీ వదిలిపెడతాడు అనుకున్నాడు దేవుడు? లేదు, అందరినీ లెక్కల లైన్లు వీళ్ళని పెడతాడు, లైన్లు నిన్ను నన్ను అందరిని మనల్ని పెడతాడు. ఈ లోకంలో దేవతలుగా పిలువబడుతున్న ఆ విగ్రహములను కాదు పెట్టేది, నిన్ను నన్ను పెడతాడు. మీరే దైవములని, మీరందరూ సర్వోన్నతుని కుమారులు. దేవుని కుమారులు ఎవరు చెప్పండి? మనమే కదా. ఈ భూమి మీద పుట్టిన అందరం కూడా ఆయన పిల్లలమే కదా. ఈ పిల్లలమైన మనము, మానవులుగా ఉన్న మనము దైవత్వంలోకి వెళ్ళి దైవ స్వరూపాలుగా మార్చబడి ఆ మహాలోకానికి వెళ్ళాలి కదా. వెళ్ళిన తర్వాత ఈ దైవాలుగా ఉన్న వారందరూ తీర్పు తీస్తారట. అంటే నీకు ఇంత సంఘాన్ని ఇచ్చా, ఇంతమంది విశ్వాసం ఇచ్చా, ఇన్ని ఆత్మలు నీకు ఇచ్చా, ఇంత దశమ భాగాలు, ఇంత కానుకలు సంఘం ద్వారా నీకు ఇచ్చా, వీటిని బట్టి నువ్వు ఏం చేసావు అని ప్రతిదీ కూడా లెక్క కట్టి అడిగి తొక్కదీస్తాడు ప్రేమైన వారు అందరినీ కూడా. వాని క్రియల చొప్పున జీతం నా దగ్గర ఉంది, జాగ్రత్త. అన్యాయం చేయవాడు
వాడు అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగా ఉండండి. వాని క్రియలు చొప్పున జీతం నా దగ్గర ఉంది అంటున్నాడు ప్రేమ. కనుక అజ్ఞానం వలె ప్రవర్తించకుండా జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. చూడండి, ఎఫెసీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట మనం చూద్దాం. అంటే వాక్యంలో ఉన్నటువంటి జ్ఞానానికి, బైబిల్లో ఉన్న జ్ఞానానికి, బయట లోకం మాట్లాడుతున్న జ్ఞానానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇక ఈలో దేవతల మధ్య ఆయన తీర్పు తీరుస్తున్నాడు అనే మాటకు అర్థం ఏంటంటే మనుషుల మధ్య తీర్పు తీరుస్తాడు. మనుషులు దైవంగా మార్చబడిన తర్వాత, అంటే క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని పిల్లలుగా మార్చబడిన మన విషయంలో దేవుడు తీర్పు తీరుస్తాడు. ఒక తీర్పు దినమున మనందరినీ లైన్లో నిలబెట్టి అందరినీ కడిగి పడేస్తాడు ప్రియమైన వాళ్ళ. మన లెక్క నీకు ఇన్ని తలాంతులు ఇచ్చా, ఏం చేసావు నువ్వు అని అడుగుతాడు ప్రియమైన వాళ్ళ. అందుకని చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట మీరు చూసినట్లయితే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు నడుచుకోవాలి ప్రియమైన. సమయం చాలా తొందరగా ఉంది, చాలా కొద్దిగా ఉంది. దినములు చెడ్డవి అంటే ఏంటి? మంచి రోజులు లేవు. అందరూ చాలా సంఘాలలో ఉద్యోగం లేదు, సంఘంలో ప్రేమ లేదు. మరి ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. ప్రేమ చల్లారిపోతూ ఉంది, అవిశ్వాసం పెరిగిపోతుంది, విశ్వాసం సన్నగిలిపోతూ ఉంది. పేతురు గారేమో మీలో అమూల్యమైన విశ్వాసం గల వారికి మరి పిలిచిన వారిని బట్టి అని మాట్లాడుతున్నాడు కదా ప్రియమైన వాళ్ళరా. అమూల్యమైన విశ్వాసం, అసలు ఆ విశ్వాసమే మామూలు బేసిక్ ఫౌండేషన్ విశ్వాసం ఈరోజు సంఘంలో కరువైపోయింది. యేసుక్రీస్తు వారి కొరకు ఎదురు చూసేవారు ఎంతమంది ఉన్నారు? ఆయన రాకడ వచ్చే లోపల మనం చేయవలసిన పనులను చేసి ముగించాలనే ఆలోచన ఎంతమందికి ఉంది ప్రియమైన వాళ్ళరా. అందుకన్నాడు, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి అంటున్నాడు. జాగ్రత్తగా చూసుకోవాలంటున్నాడు ప్రియమైన. కనుక మంచి అనుభవ జ్ఞానం ఉండాలి. ప్రభువుని అడుగుతాం, ప్రభువా మీలో జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ప్రభువుని అడగండి అంటున్నాడు. ఒకవేళ మరి ఏ జ్ఞానం కొదువుగా ఉందని ఆత్మీయ జీవితంలో ఇచ్చిన జ్ఞానము అనుభవంతో కూడినదిగా ఉందో లేదో ఒకసారి దేవుని సన్నిధిలో పరిశీలించుకుందాం ప్రియమైన వాళ్ళరా కదా. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ చెప్పిన మాట మీరు చూసినట్లయితే, జ్ఞానం గురించినటువంటి మాట పౌలు గారు కొరింథీయులకు రాస్తూ చెప్పిన మాట మీరు చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము మనం గమనిస్తున్నాం. 8వ వచనం మనం చూద్దాం. ఎలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును మరి ఒకనికి ఆత్మను జ్ఞానవాక్యం ఉండాలి ప్రేమ. వాక్యము జ్ఞానంతో కూడిన వాక్యంగా ఉండాలి. ఏ వాక్యం ఎవరికి ఏ విధంగా చెప్పాలో వారికి ఆ విధంగా చెప్పాలి. ఏ వాక్యం ఎవరికి అప్లై చేయాలో వారికి అప్లై చేయాలి. అంటే మెడిసిన్ ఉంది, మెడికల్ షాప్లో మెడిసిన్ ఉంది. ఏ రోగానికి ఆ మెడిసిన్ ఇవ్వాలి, ఏది పడితే అది వాడకూడదు. అలాగే వాక్యం కూడా 66 పుస్తకాల్లో ఉన్నటువంటి వచనాలు, గ్రంథంలోని మాటలు, ఏవి ఇశ్రాయేలువి, ఏవి యూదులవి, ఏవి క్రైస్తవులవి, ఏవి అన్యులవి అన్నీ కూడా ఆ క్లారిటీ రావాలి, ఆ ఎక్స్పీరియన్స్ నీకు కావాలి. కొంతకాలం మెడికల్ షాప్లో పనిచేస్తే, అంటే బైబిల్ స్టడీలో ఎక్కువ సమయం దేవుని వాక్యం ధ్యానం చేస్తే, ఏ వాక్యం ఎవరికి, ఏ వాక్యం ఎలా అప్లై చేయాలి, ఏ వాక్యం ఎలా అప్లై చేస్తూ వారిని ఆత్మీయమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి నీకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ. హౌస్ సర్జన్ ఒక కార్యక్రమం ఉంటుంది. డాక్టర్ అంతా చదివిన తర్వాత కొంతకాలము డాక్టర్ల కింద పని చేయాలి ప్రేమ. ఆ అనుభవం రావాలి. అనుభవం వచ్చిన తర్వాత ఇంకా ఓన్గా ఎక్స్పీరియన్స్గా హాస్పిటల్ పెట్టి మరి డాక్టర్ వృత్తి కొనసాగించవచ్చు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మనకంటూ చాలా అనుభవాలు ఉండాలి. ఊరికనే ఉత్తి పుణ్యాన్ని చాలామంది కొంచెం 4 మాటలు చెప్పడం వచ్చిందని చాలు వెళ్ళిపోయి సేవకులు అయిపోయి స్వార్థ చెప్తూ గోల చేసేస్తా ఉన్నారు. అనుభవం లేకుండా ఎంత చెప్పిన జ్ఞానం వ్యర్థం ప్రియమైన వాళ్ళు. అందుకే చూడండి ఏమంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చెప్పి నేను ముగిస్తాను ప్రియమైన వారు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తున్నాం కదా. 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవు. మొన్న మా ఆఫీస్లో దేవుని కృపను బట్టి క్రిస్మస్ జరపడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఒక చిన్న ప్రార్థన చేయొచ్చా మీ అందరి కోసం అడిగినప్పుడు, వారందరూ కూడా ప్రార్థన చేయమన్నప్పుడు చిన్న ప్రార్థన చేశాను ప్రియమైన వాళ్ళ. ప్రార్థన చేసిన తర్వాత అన్యులైన వారు నాకు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, సార్ మీరు ప్రార్థన చేసినప్పుడు అసలు ఆ ప్రార్థనలో మాకు తెలియకుండానే ఒక రకమైన వేదన, కొంచెం బాధ ఫీలింగ్ వచ్చింది. చాలా బాగా మాకు ప్రతి మాట కూడా అర్థమైంది. కానీ చాలామంది పాస్టర్లు మేము విన్నాము, చాలా చోట్లకి మేము అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు వారు చేసే ప్రార్థన మాకు అర్థం కావట్లేదు అంటున్నారు ప్రియమైన వాళ్ళ. అంటే ఈరోజు ఎలా ఉన్నారంటే సమాజంలో అర్థం కాకుండా అమోఘమైన కొత్త స్లాంగ్లతో భాష మాట్లాడితేనే వాక్యం చెప్పినట్టుగా సేవకులను ఇమిటేట్ చేస్తూ, సేవకులను అనుకరిస్తున్నారు ఈరోజు చాలామంది ప్రియమైన వాళ్ళు.
అర్థమైపోద్ది. ఈయన వాక్యం చెప్తా ఉంటే ఈయన ఎవరిని అనుకరిస్తున్నాడో అర్థమైపోద్ది. కొంతమంది మనం యూట్యూబ్లో వీటిలో చూడొచ్చు, చాలామంది సేవకులు ఒకరినొకరు అనుకరించి వారు మాట్లాడిన భాషా శైలిని వీరు మాట్లాడుతూ ఉంటారు. చాలామంది నేను విన్నాను, వీళ్ళంటే ఎందుకు ఇలా మాట్లాడతారు, మామూలుగా ఉన్న ఇళ్లలో ఉన్నప్పుడు బాగానే మాట్లాడతారు కదా, స్టేజ్ ఎక్కిన తర్వాత మైక్ పట్టుకున్న తర్వాత ఆ స్లాంగ్ ఎందుకు మారిపోతుందని అడుగుతున్నారు ప్రియమైన వాళ్ళరా. కనీసం మనం చేసే ప్రార్థన భాషా పరిజ్ఞానము మరి అర్థం కాని వారిగా ఉన్నారు. తెలుగు కూడా అర్థం కావట్లేదంటే మరి ఎక్కడెక్కడ పదాలు తీసుకొచ్చి దీర్ఘం తీసి మనం మాట్లాడేవారుగా ఉన్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించని చెప్పడానికి దేవుడు లోకమునని ఎంతో స్లాంగ్ తీస్తూ ఉన్నారు. అందుకంటే మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోక దేవుడు నీకేమైతే ఇచ్చాడో, నీకు ఏ స్లాంగ్ అయితే ఇచ్చాడో, ఏ మాటలు అయితే ఇచ్చాడో, ఏ తలాంతులు అయితే ఇచ్చాడో వాటిని నమ్మకంగా ఆయన మీద ఆధారపడి నువ్వు పని చేయగలిగినట్లయితే గొప్ప రిజల్ట్స్ దేవుడు నీకు ఇస్తాడు ప్రియమైన వాళ్ళు. అందుకన్నాడు కదా, ఏమంటున్నాడు, మీ విశ్వాసమును మనుషుల జ్ఞానము ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దృష్టాంతములనే వినియోగించి. అంటే ఆయన ఏం చెప్తున్నాడు, ఒక గంట వాక్యం చెప్తా ఉంటే ఆ గంట వాక్యంలో అరగంట లోక సంబంధమైన కబుర్లే, లోక సంబంధమైన కథలే, లోక కరెంట్ అఫైర్స్ తీసుకొచ్చి చెప్తా ఉంటారు ప్రియమైన వాళ్ళ కదా. తీయని మాటలు అంట, ట్రోల్ చేస్తూ ఉన్న మాటలు, ట్రెండింగ్లో ఉన్న డైలాగ్స్, ట్రెండింగ్లో ఉన్న వీడియోస్ని మనం చూపించి ఏదో టైం పాస్ చేసేవారుగా ఉన్నారు. కానీ పౌలు గారు ఏమంటున్నారు తెలుసా, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దృష్టాంతములనే. అంటే నేను మాటలు చెప్తున్నానంటే ఆ మాటలు ఎవరు కనబడాలి, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ కనపడాలి, వారి హృదయాల్లో ఆ యొక్క కదలిక రావాలి ప్రియమైన వాళ్ళ. రాయబడిన మాట మనం చూసినట్లయితే చూడండి ఏమంటున్నాడు, కనబరుచు దృష్టాంతమును వినియోగించి తిని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాను. అది ఈ లోక జ్ఞానం కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోక అధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. దాచిపెట్టేశారు ప్రియమైన వాళ్ళ, బంధించేస్తా ఉన్నారు ప్రియమైన వాళ్ళ. మనం ఒక సేవకుడి దగ్గరికి వెళ్తే పౌలు గారే గురించి రాసిన పత్రికల గురించి పేతురు గారే అన్నారు కదండి, చాలా క్లిష్టమైనవి పౌలు గారు రాసినవి, గ్రహించుటకు కష్టంగా ఉన్నవి అన్నారు కదా. సో వాక్యం అంతగా మనము డీప్గా మనం అనలైజ్ చేయలేమండి అంటున్నాడు. అనలైజ్ చేయడానికే కదా నీకు నాకు నీ భాషలోకి నీకు అర్థమయ్యే నాకు అర్థమయ్యే మన మాతృభాషలోకి దేవుడు తన మాటలు అందించాడు. పరిశీలించాలి, దేవుడు ఏ విషయంలో ఆనందిస్తున్నాడట, ఎట్టి విషయంలో ఆనందిస్తున్నాడట, ఆయన పరిశీలనగా ఈ గ్రంథంలో మాటలను బట్టి ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకున్నట్టుని బట్టి కదా దేవుడు ఆనందిస్తున్నాడు. వాటి ఎందుకు అతిశయించే వారంగా మనం ఉండాలి ప్రేమైన వాళ్ళరా. సో ఈరోజు చాలామంది టైంపాస్ చేస్తూ ఉన్నారు, సంఘంలో కాలయాపన చేస్తూ సంఘానికి సరైన మేత, సరైన మేము పశువులకి ప్రత్యేకంగా స్పెషల్ గడ్డి మేపుతాం, గడ్డిని మొలిపిస్తాం. ఆ మొలిపించిన గడ్డిని కోసుకొని వచ్చినప్పుడు ఆ గడ్డిని తిని ఎంత చక్కగా హ్యాపీగా హెల్దీగా ఉంటాయో, అలాగే సంఘం ఈరోజు మంచి హెల్దీతో కూడిన వాతావరణం వారు కలిగి ఉండాలంటే సేవకులుగా ఉన్నవారు జ్ఞానం కలిగిన వారుగా, సువార్త ప్రకటించేవారు మంచి జ్ఞానం కలిగి జ్ఞానయుక్తమైన దేవుని మాటలు మర్మమై ఉన్న వాటిని వెలికి తీసి అనేకులకు చెప్పి బాహాటంగా ప్రభు వాక్యాన్ని ప్రకటించాలి ప్రేమ. ఏమన్నాడు చూడండి, ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తం నియమించును. అది లోకాధికారులు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియకు ప్రభువుని సిలువ వేయకపోయి ఉందరు. నిజంగా ఈ జ్ఞానం తెలియదు కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు వారిని అవహేళన చేసేవారుగా ఉన్నారు. ఈ జ్ఞానంతో కూడిన మాటలు ప్రకటించట్లేదు కాబట్టి యేసును గురించినటువంటి మాటలు మరి అపార్థం చేసుకునేవారుగా ఉన్నారు. కాబట్టి నువ్వు మాట్లాడే ప్రతి మాట, పర్టికులర్గా ఈ సోషల్ మీడియాలో మనం రిలీజ్ చేస్తున్న మాటల్లో చాలా జ్ఞానయుక్తంగా ఉండాలి. అనుభవంతో కూడిన జ్ఞానంతో కూడిన మాటలే ప్రకటిద్దాం ప్రేమైన. వ్యక్తి మీద ఉన్న ద్వేషాలను బట్టి, పరిస్థితులను బట్టి, ప్రభావాలను బట్టి, నీకున్న నాకున్న మరి ఏమంటారంటే జ్ఞానాన్ని బట్టి మాట్లాడకుండా క్రీస్తు అనుగ్రహించిన కృపయందు, ఆయన అనుగ్రహించిన జ్ఞానమందు వర్ధిల్లుచు అనుభవంతో కూడిన అనుభవపూర్వకమైన జ్ఞానం కలిగిన వారుగా మరి దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మరి విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, మరి ప్రేమ, దయ, సహనము, భక్తి, ఇవన్నిటిని కూడా వన్ బై వన్ ఒక్కొక్క లేయర్ని మనము ఆత్మకి మనం అప్లై చేస్తూ చక్కగా బలమైన సాధనాలుగా ప్రభు కొరకు మనం అందరం కూడా వాడబడి ప్రభు రాజ్యాన్ని మనము
చేరుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా కన్న తండ్రి, మరి ఈ సంవత్సరం కూడా ప్రభువా నీ సన్నిధిలోనైనా ఈ రీతిగా 2024 సంవత్సరంలో అనేకమైనటువంటి నీ మాటల ప్రభువా, జ్ఞానంతో కూడిన నీ మాటలు మేము ధ్యానం చేయడానికి, నీ బిడ్డలకు మేము నీ మాటలు చెప్పడానికి మీరు ఇచ్చినటువంటి సదవకాశాన్ని బట్టి నీకు వందనాలు. మా సహోదరు నిర్మల్ జ్యోతి గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వాయిస్ ఆఫ్ గాస్పెల్ పేజ్ నడిపిస్తున్న అడ్మినిస్ట్రేషన్ యాజమాన్యం అందరిని కూడా బట్టి ప్రభువా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం. నిజంగా ప్రభువా జ్ఞానం కలిగిన మాటలని ఈ యొక్క పేజ్లో రావడానికి మీరు కృప చూపిస్తున్నారు ప్రభా, నీకు వందనాలు. అనేక మంది సేవకులని ప్రభువా ఇదిగోనైనా మరి ప్రభు రాకడ సమీపించుచుండగా, యేసుక్రీస్తు రాకడ సమీపించుచుండగా ప్రతి ఒక్కరం కూడా ప్రభు అనుభవాలతో కూడిన జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడుతూ, చక్కని మాటలు ప్రకటిస్తూ ప్రభు పరలోక సంబంధమైన మర్మములను ప్రభు ఇదిగోనైనా బయలుపరుస్తూ, అనేకులకు తెలియచేస్తూ ప్రభు నీ సత్య సువార్తను ప్రకటిస్తూ ప్రభు అనుభవాలు మాకు ఉండాలని నీ వాక్యం సెలవిస్తుంది. కనుక ఆ రీతిగా మరి మా కుటుంబాలను, మమ్మలను, మరి మా సంఘములను, ఆ సార్వత్రిక సంఘమును, ప్రాముఖ్యంగా వాయిస్ ఆఫ్ గాస్పెల్ పేజ్లో ఉన్నటువంటి ప్రతి సేవకుని కూడా ప్రభు లోతైన అనుభవాలకు మీరు తీసుకుని వెళ్ళండి. లోతైన అనుభవాలతో కూడిన మాటలు మేమందరము కూడా ప్రకటిస్తూ ప్రభు నాయన చక్కగా అందరూ నాయన బలం పొందుకొని, శక్తి పొందుకొని, నీ సాక్షులుగా అందరూ రక్షింపబడిన వారందరూ కూడా ప్రభు సత్యవాక్యం విషయంలో అనుభవ జ్ఞానం కలిగిన వారు ఉండడానికి మీరు కృప చూపించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనలో అడిగి వేడుకొనుచున్నాం కన్న తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయం సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును, అలాగే ఈ 2000 సంవత్సరంలో దేవుడు కాచి కాపాడిన విధానానికి, అలాగే నూతన సంవత్సరంలోకి దేవుడు అడుగుపెట్టుచుండగా సదా దేవుడు మనందరికీ తోడేయండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ఉండాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.